శివంపేట మండల కేంద్రానికి చెందిన పెద్ద చెరువు కట్ట పైనుంచి పిల్లుట్ల, కొత్తపేట, రత్నాపూర్, అల్లీపూర్, తాళ్లపల్లి తండా, బీఖ్యా తండా పలు గ్రామాలకు రహదారి ఈ పెద్ద చెరువు కట్ట పైనుంచి వెళ్లడం జరుగుతుంది. కానీ ఈ కట్ట పైభాగం గుంతల్లో వాహనదారులకు ఎంతగానో ఇబ్బందిగా మారింది. ఈ రహదారి గుండా నడిచే ఆయా గ్రామాల వాసులు ఎంతో మంది నాయకులకు చెప్పినప్పటికీ పెడచెవిని పెట్టడం జరిగింది. ఆయా ప్రజలు శివంపేట ప్రజల నాయకుడు, ప్రముఖ సంఘ సేవకులు నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలతోనే మమేకమై ఉన్న తాజా మాజీ జెడ్పీటీసీ పప్ప మహేష్ గుప్తాను కోరగా తను వెంటనే స్పందించి 2 లక్షల తన సొంత కష్టార్జితంతో నేడు పెద్ద చెరువు కట్టపైన రహదారి గుంతలను రాయి పొడి చిప్స్ కూడా మిక్సింగ్ డస్ట్ ను పోయడం జరిగింది. ఆయా గ్రామస్తులు మహేష్ గుప్తాను పొగడ్డం వారి మాటల్లోనే చూద్దాం. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా కూర్చున్నాడు. నవీన్ 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 సరిపోతుంది. పటేల్ కదీర్ కదీర్ ముఖ్యమైన విషయం ఏంటంటే తుజాల్పూర్, కాజీపేట్, వెంకటాపూర్, కొత్తపేట్, రత్నాపూర్, పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాలకు సరైన వసతి లేక ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనేక మార్లు మన పై నాయకులు కూడా చెప్పినందుకు కూడా ఎలాంటి గమ్యం లేదు, పురోగతి లేనందున మరి జడ్పీటీసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి సొంత నిధులతోని ఈ రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల మరి సుమారు 10 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచినందుకు మా అన్ని గ్రామాల పక్షాన, పిల్లుట్ల గ్రామ పక్షాన, కొత్తపేట, రత్నాపూర్ గ్రామ పక్షాన, వారికి అల్లీపూర్ గ్రామ పక్షాన హృదయపూర్వక, తాండాల పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేసినటువంటి పెద్దలు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో రమణగౌడ్ గారు, నరసింహారెడ్డి గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, లక్ష్మణరసయ్య గారు, పేరు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మహేష్ అన్న గారికి నా తరఫున, మా చుట్టూ గ్రామాల అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా మరి మన సహకారం కూడా ఉండాలి. ప్రతిరోజు మనం మరి ఆయనకు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన వెంబడ మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. గత సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా కట్ట మీద రోడ్లు, బైకులు పోనీకి, ట్రాక్టర్ పోనీకి, కార్లు పోనీకి ఇబ్బంది పడే వాళ్ళము. చాలాసార్లు అందరికీ ఇంతకుముందు కూడా లీడర్లకు, ఎమ్మెల్యే వరకు కూడా చెప్పుకున్నాము, విన్నవించుకున్నాం, కానీ ఎవరు సహకరించలేదు. ఈరోజు మన మహేష్ అన్న గారు ఈ కట్ట మీద కొన్ని లక్షల డబ్బుతో ఖర్చు పెట్టి సొంత నిధులతోటి నాకు మొత్తం రోడ్డు స్టాప్ చేసినందుకు తాండాల, బిక్క తాండా, తాళపల్లి తాండా, రత్నాపూర్ చుట్టుపక్కల విలేజ్, పిల్లట్ల అల్లిపూర్ వరకు కూడా అందరికీ రోడ్ చాలా బాగవుతుందని అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమం మహేష్ అన్న ఆధ్వర్యంలో ఇంతమంది పెద్ద మనుషుల సమక్షంలో అన్న చేపడుతున్నందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము వెంకటరూపేట నుంచి దొక్కెత్త అయితే ఈ శివంపేట కట్ట మీద పోడొక్కెత్తా అని చాలామంది కొత్తలు కూడా చెప్పిటుండే. పొద్దున కానీ సాయంత్రం కానీ చాలామంది ఈ గుంతలు పడి చాలా దెబ్బలు తాకి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే ఎంత 2.5 కిలోమీటర్లు గుంతల పడి సమీప తండా ప్రజలు కానీ ఇక్కడ సమీప గ్రామాలైన కొత్తపేట, అల్లీపూర్, రత్నాపూర్, పిల్లుట్ల, లింగోజిగూడ దాదాపు 7 మండలాల ప్రజలు, 7 గ్రామాల ప్రజలు కూడా కాకుండా మిగతా నర్సాపూర్ తాలూకా చుట్టుపక్కల దగ్గర లింక్ రోడ్ ఇది. ఈ లింక్ రోడ్ తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలుసుకొని గత 18 నెలల నుంచి ప్రభుత్వం పట్టించుకోవడం మూలన, స్థానిక యంత్రాంగం పట్టించుకోవడం మూలన గౌరవనీయులు జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు
ప్రజల ఆపద్బాంధవులు అన్న అంటే నేనున్నా అని ముందుకొచ్చే అనుక్షణం శివంపేట మండల ప్రజలకే కాకుండా తాలూకా ప్రజలకు అందుబాటులో ఉన్న శ్రీ పబ్బా మహేష్ కుమార్ గారు ప్రజల విజ్ఞప్తిని, తండావాసుల విజ్ఞప్తిని వెంటనే పరిష్కరించి దాదాపు 2 లక్షల రూపాయల వ్యయంతో తండా గుంతలను పూడ్చి రవాణా సౌకర్యం కల్పించిన ఈ సందర్భంగా వారికి శివంపేట మండల ప్రజల తరపునే కాకుండా శివంపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలారా ఒకసారి ఆలోచించాలి. మనం ప్రభుత్వం పట్టించుకోకపోతే మనం ఏం చేస్తున్నాం? లీడర్లు ఉంటారు, లీడర్ నాయకత్వం ఉంటుంది, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గత 5 సంవత్సరాల నుంచే కాకుండా ప్రభుత్వమైన 18 నెలల కాలం నుంచి కూడా ప్రభుత్వం పదవి కాలం అయిపోయినా కూడా ప్రజలు ఈ 37 గ్రామ పంచాయతీలనే కాకుండా చుట్టుపక్కల గ్రామ పంచాయతీ దాదాపు 60-70 గ్రామాలలో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ విద్యకు సంబంధించిన ఇబ్బంది వచ్చినా అక్కడ విధంగా పబ్బా మేషరాలు ముందుంటారని చెప్పడంలో సందేహం లేదు.